క్రికెట్కే తన తొలి ప్రాధాన్యమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. ఈ ఉదయం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సచిన్ క్రికెట్ వల్లే తనకు ఈ గౌరవం దక్కిందని వినమ్రంగా చెప్పాడు. రెండున్నర దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచానికి విశేష సేవలందించి మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెద్దల సభలోకి అడుగుపెట్టారు. సాహిత్య కళా రంగాలతో పాటు తొలిసారి క్రీడల నుంచి ఓ వ్యక్తిని ఎంపిక చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు సచిన్ కు ఆ గౌరవం కల్పించింది. సచిన్ తో పాటు రాజ్యసభ సభ్యత్వం పొందిన సినీ నటి రేఖ, పారిశ్రామికవేత్త అనుగా పార్లమెంట్ సమావేశాల్లోనే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ సీజన్ లో బిజీగా ఉన్న సచిన్ అప్పుడు ప్రమాణం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం తొలుత ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లాను కలిసిన సచిన్ అనంతరం భార్య అంజలితో కలిసి రాజ్యసభకు చేరుకున్నారు. ఆ తర్వాత చైర్మన్ హమీద్ అన్సారీ సచిన్ తో ప్రమాణం చేయించారు. క్రికెట్ కే తన తొలి ప్రాధాన్యత అని ప్రమాణ స్వీకారం తర్వాత సచిన్ స్పష్టం చేశాడు. క్రీడా రంగానికి చేయగలిగే చర్యలపై దృష్టి సారిస్తానని వివరించాడు. Cricket has given so many things to me in life, and I always had this dream of giving something back to cricket in the latter half of my life. Whatever I am today is because of cricket, and I strongly believe that. But today, with the nomination of Rajya Sabha member, I think I'm in a better position not only to help cricket but also other sports in the country. రాజ్యసభ సభ్యత్వం కోసం తాను ఎవరిని సంప్రదించలేదని సచిన్ స్పష్టం చేశాడు.